ఫ్రెండ్స్ ప్రజెంట్ మార్కెట్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాను కదా గోల్డ్ ఇక్కడ పెరుగుతున్నప్పుడు బై చేసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ లెవెల్ కూడా చూపించాను. ఫస్ట్ టార్గెట్ ఎంతవరకు ఉంచమని చెప్పాను కదా. 1,62,000 వరకు ఉంచుకోవచ్చు అని చెప్పాను కదా. 1,62,000 కాదు 1,61,500 చూసుకోండి. 1,61,500 చూసుకోండి. 1,61,500 టార్గెట్. ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జిట్ అయిపోండి. మళ్ళీ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగితే జరగచ్చు. గుర్తుపెట్టుకోండి ఆ నెంబరు 1,61,500. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా కమోడిటీస్లో కనుక మీరు ఏమైనా ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక దాటి వెళ్తే వెళ్ళొచ్చు. తర్వాత నేను చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిందని బాధపడకండి. అంటే సేఫ్ జోన్ అనమాట ఇది ఎగ్జిట్ అవ్వడానికి. చెప్పలేం, మార్కెట్స్ మన బాగానే ఉన్నాయి. ఒక్క క్రూడ్ ఆయిల్ వల్ల డిస్టర్బ్ అవుతున్నాయి. క్రూడ్ చూడండి, ఒకవేళ ఈటీఎఫ్లో గట్రా ఉంచుకుంటానంటే లాంగ్ టర్మ్ గట్రా ఉంచుకుంటానంటే ఉంచుకోండి మీ ఇష్టం. కానీ మార్కెట్స్ ఎప్పుడు అలా కంటిన్యూ వెళ్ళిపోవు. మనకి లెవెల్స్ తెలిసినప్పుడు అక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. తర్వాత వెళ్తుంటే వెళ్ళింది మన దాన్ని అవి మనది కాదు ఇంకది. చూడండి క్రూడ్ ఆయిల్ ఉంది కదా, ఈ క్రూడ్ ఆయిల్ చూడండి ట్రెండ్ లైన్ ఉంది కదా అనుకున్నాం కదా, ఇది కిందకైతే రాదు, దీనిపైన తిరుగుతుంటుంది. మన మార్కెట్స్ బాగానే ఉన్నాయి. కరెక్ట్గా అవి స్టార్ట్ అవుతున్న టైంకి క్రూడ్ పెరుగుతుంది కరెక్ట్గా. అది ఏంటంటే ఇది చాలా హైలోనే ఉంది, కానీ పెరగకుండా ఉంటే చాలు ఈ లెవెల్లోన. ఈ లైన్ దాటి కిందకైతే రావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనిపించట్లేదు. ఈ ఇరాన్ సైడ్ అంత తొందరగా వదలదు అది. ఆ సైడ్ వదిలినంత వరకు ఇది ఏంటంటే ఈ పైన ఉంటుంది క్రూడ్ ఆయిల్. పైన ఉన్నంతసేపు కూడా జస్ట్ ఏమీ లేదు. ఒకరోజు ఇలా పైకి 3% 2% మూవ్ అయితే చాలు మార్కెట్ అవర్స్లోనే. మనకి కొంచెం బ్రేకులు పడుతుంటాయి. అలాగే కరెక్ట్గా వెళ్ళిన టైంకి కరెక్ట్గా లేస్తుంది మార్కెట్ ఇది క్రూడ్ ఆయిల్. అంతేగాని ఇది ఇక్కడ ఇది ఎలా ఇక్కడ ఉన్నా సరే మన మార్కెట్స్కి ఎఫెక్ట్ అయితే లేదు. ఆల్రెడీ పెద్ద ప్లేయర్స్ ఉన్నారు పైకి తీసుకెళ్ళడానికి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇది ఉంది కదా చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే అసలు వెళ్ళిపోవాలి. ఇక్కడ మళ్ళీ క్రూడ్ ఆయిల్ అడగొట్టింది. ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ చూపిస్తాను చూడండి. ప్రజెంట్ ఎంత 24,574 ఉంది కదా, మంది అంతా 24,471. అది కాదు నెంబర్ కాదు చెప్తున్నాను ఇక్కడ. అంటే చూడడానికి ఏదో కింద పడిపోయినట్టు ఉంది కదా మార్కెట్, ఇలా కిందకి వచ్చింది కదా పెద్ద క్యాండిల్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ టైం అప్పుడు ఇది చూసారా కరెక్ట్గా ఉంది. వెళ్తుంది క్రూడ్, కొంచెం స్లో అయితే వెళ్తుంది. రేపు స్లో అయ్యే అవకాశం ఉంది రేపు ఉదయానికల్లా క్రూడ్. ఈ మళ్ళీ మార్కెట్స్ రేపు పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇదేంటంటే మళ్ళీ మన బాగా మార్కెట్స్ అందుకున్నాయి అనుకోండి, గోల్డ్ పెరిగింది కదా, ఇక్కడి నుంచి అలా పెరిగిందా కరెక్ట్గా మన మార్కెట్స్ అందుకునే టైంకి గోల్డ్ కరెక్ట్గా మనం అనుకున్న టార్గెట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం తీసేయాలి. అంతేగాని ఇంకా వెళ్తాను ఇంకా పై వరకు ఉంటాను అనుకుంటే మళ్ళీ ఇందులో ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. ఒకళ్ళు ఉంచాలనుకుంటే ఉంచండి. ఇందులో కాకుండా కమోడిటీస్లో కాకుండా ఈటీఎఫ్లో ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్ద ప్రైస్ షేర్ చేస్తారంటే ఒక దాంట్లో ఫుల్గా లేపేస్తారు, పై వరకు తీసుకెళ్ళి అందులో టక్మని కొట్టేసి అక్కడ ఇరికించేస్తారు. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ ఇరికించేస్తారు. అలాగనమాట మనది పాజిటివ్గా మూవ్ అయితే మాత్రం ఇందులో ఇరుక్కుపోకుండా చెప్తున్నాను ముందుగానే. మన ఏదో బబుల్ ఏదో అన్నారు కదా, ఏ బబుల్ ఏదో చెప్తున్నారు, ఏదో బరస్ట్ అయిపోయిందట కదా. అలాగే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ముందుగా ప్లానింగ్ ఉంటుంది. పెద్ద ప్లేయర్స్ వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్ళాలో వాళ్ళకు టార్గెట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినంతవరకు తీసుకెళ్తారు, టప్మని కొట్టేస్తారు కిందకి. ఇలాగలా బాధరు, ఇంకా బయటికి రావడం కూడా కష్టం. అలాగే జరుగుతుంటాయి, చాలా జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అలాగే ఉంటుంది ప్రతి దగ్గర కూడా. వాళ్ళు చూస్తారు అది పెద్ద చేపలన్నీ ఎక్కడున్నాయి చూసుకుని టక్మని అక్కడ గేలం వేస్తారు. అలా కొట్టుకెళ్తారు, పైకి తీసుకెళ్తుంటారు. అందరూ ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ఒకేసారి పడేస్తారు అన్నమాట. అలాగే జరుగుతుంటాయి. ఏది కూడా కంటిన్యూగా వెళ్ళిపోదు. ఏదైనా ఒకటి పెరుగుతుందంటే మనకు ఒక లెవెల్ అనేది తెలిసినప్పుడు బయటకు వచ్చేది మంచిది. అంతేగాని చివరి వరకు ఉంటానని ఎప్పుడు అనుకోకూడదు. మళ్ళీ ఇంకోటి కిందకు ఉందంత ఏదైనా డౌన్లో ఉంటే అవి కొనుక్కోవాలి. అదనమాట. అందుకోసం చెప్తున్నాను ఈ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడం సేఫ్. తర్వాత ఉంటానంటే మీ ఇష్టం. అది 1,61,500. కానీ దాటి కూడా వెళ్తుంటుంది. అది వెళ్తే అది మంది కాదు. మళ్ళీ దాని లెక్క ప్రకారం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్ద ప్లేయర్ సైడ్ అంటే నా లెవెల్ ఏంటంటే ఇది 1,61,500 చూసుకోండి. అక్కడ ఎగ్జిట్ అయిపోతే సేఫ్ అనమాట. ఒకవేళ ఈటీఎఫ్లో ఉంచుకుంటానంటూ ఉంచుకోండి. ఆ స్టాక్స్ మనం చెప్పాను కదా 12 స్టాక్స్, అవన్నీ బాగానే పనిచేస్తాయి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోసం. రేపు కావాలంటే అవి ఇంట్రాడే కూడా ట్రై చేయొచ్చు. రేపు మ్యాక్సిమం పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది మార్కెట్ చూసుకోండి. మళ్ళీ పాజిటివ్గా ఉన్నా సరే మళ్ళీ క్రూడ్ పెరుగుతుంటే మళ్ళీ బ్రేకులు పడతాయి. ఈ కామన్ ఇది. క్రూడ్ కిందకి రాదు, మన మార్కెట్స్ అలాగే మెల్లిమెల్లికి వెళ్తుంటే అది మరి ఎప్పుడు దాని షేడ్ వదిలేదో తెలీదు. ఇది ముఖ్యంగా దీనికోసం చేస్తున్నాను, గోల్డ్ కోసమే. ఈ లెవెల్కి వచ్చేసరికి ఎవరైనా ఉంటే మాత్రం కమోడిటీస్లో ముఖ్యంగా ఉంటే ఎగ్జిట్ అయిపోవడం సేఫ్. దానికోసం ప్రత్యేకించి చేస్తున్నాను. ఇంట్రాడేకి వీడియోస్ పెట్టడానికి చూస్తున్నాను కానీ కరెక్ట్గా దొరకట్లేదు. ఎందుకంటే ముందు రోజు సెలెక్ట్ చేసిన వర్కౌట్ అవ్వట్లేదు. టెక్నికల్గా బాగున్నంత మాత్రం పెరగట్లేదు అవి.
ఐఐటీ సెక్టర్ అసలు ఇండియా వీక్స్ చూసారు ఎంత ఉందో, అసలు మూవ్మెంటే ఉండట్లేదు మార్కెట్లోనే. ఏదో సడన్గా ఏదో ఒక సెక్టర్ ఒక్కోసారి మూవ్ అవుతుంది అంతే. అందువల్ల కమోడిటీస్లో చిన్న అటు ఇటు మూవ్మెంట్ ఉంటుంది, స్టాక్స్లో పెద్దగా మూవ్మెంట్ ఉండట్లేదు. బాగుంటే పెడతాను ప్రస్తుతంగా. ఇది నిఫ్టీ అయితే మాత్రం 28,000 వరకు ఉంది ఫస్ట్ టార్గెట్ అయితే, అంతవరకు వెళ్ళే ప్రాబిలిటీ ఉంది. సెకండ్ టార్గెట్ తర్వాత. కానీ మీరు నిఫ్టీలో డెలివరీలు గట్రా చేయడలా చేయకండి. అది నిఫ్టీ అంత తొందరగా కదలదు, చెప్తున్నాను అనమాట మార్కెట్ డైరెక్షను. న్యాచురల్ గ్యాస్ కూడా రేపు నుంచి పాజిటివ్గా వస్తే వచ్చి ఇంకా క్రూడ్ ఇంకా లేదు, మార్కెట్స్ పట్టించుకోవడం మానేసి. కాకపోతే ఒకేసారి 3% ఒక 4% పెరిగాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ తడబడతాయి మార్కెట్స్. అది అందుకోసం చెప్తున్నాను, చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటున్నాం, బాయ్.